ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయో సమాధానం మీకు కలుగును గాక. పురాతన దేవుళ్ళ ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అంటే మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయనుగాక. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. పదహారో వచనం. యెహోవా నగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదవు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీ దేవుడు నీకు రక్షకుడని, నీ దేవుడు పరాక్రమశాలి అని, యాకోబు యొక్క దేవుడు నీ విమోచకుడని నీవు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి దేవుడు అండి? నీ దేవుడి శక్తి ఏంటో, నీ దేవుడి సమర్థత ఏంటో, నీ దేవుడి యొక్క ఔన్నత్యం ఏంటో, నీ దేవుని యొక్క మహత్యం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన ఏమి చేయగలిగిన వాడో, దేనికి సమర్థుడో అది ముందుగా నువ్వు తెలుసుకోవాలి. అది ముందుగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిన్ను రక్షించేవాడని, ఆయన నిన్ను రక్షించిన బహు పరాక్రమశాలి అని తెలుసుకోవడమే కాదు, యాకోబు దేవుడకు నీ విమోచకుడే నువ్వు తెలుసుకోవాలి. యాకోబు దేవుడే నీకు విమోచకుడు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యాకోబుని అన్ని విషయాల్లోనూ చేయి పట్టుకొని నడిపించిన వాడు, యాకోబుని ఎన్నడూ కూడా చేయి విడని వాడు, యాకోబుతో నిబంధన చేసిన వాడు, తన జనులతో నిత్య నిబంధన చేసిన వాడు, యాకోబు యొక్క శ్వాసము నా శ్వాసము నా స్వజనులు అని ప్రకటించిన వాడు. ఏ విధంగా వారిని విమోచించి ఐగుప్తు నుంచి నడిపించాడు, ఆ విధంగా నిన్ను నడిపించగల శక్తివంతుడు, సమర్థుడు. ఆ దేవుడే ఈ దేవుడని నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకోమని చెప్తున్నాడు నా దేవుడు. అన్నాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి నడిపించుకుంటూ వస్తూ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మహిమ మేఘములు అరచేస్తూ దూసిన ఖడ్గము చేత పట్టుకొని సైన్యములకు అధిపతిగా, సర్వ సైన్యాధిపతిగా, పరాక్రమశాలిగా, యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడిగా ముందుగా నడుస్తున్న రాజు. దేవునికి మహిమ కలుగునుగా. రాజు ఎక్కడ నడవాలండి? వెనక నడవాలా? రాజు ముందు నడవాలి. ప్రజలకు వెలుగునివ్వడానికి, సైన్యముకు ధైర్యం నింపడానికి, మందకు మాదిరిగా ముందు నడవలసిన వాడే రాజు. అలా నడిచిన వాడే నా రాజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఆయనే, ముందు చూస్తే ఆయనే కనపడుతున్నాడు. మెట్టలు గుట్టలు సదును భూమిగా మార్చబడుతున్నాయి, పర్వతాలు పక్క తప్పుకుంటున్నాయి, సముద్రము రెండుగా చీలుతుంది, నదులు రెండుగా చీలుతున్నాయి, ఏ గోడలు కూలిపోతున్నాయి ఆయన ముందుగా నడుస్తుంటే. వెనక నుంచి శత్రువు వస్తుంటే శత్రువుని దగ్గరకు రానివ్వకుండా అగ్ని స్తంభముగా ఉండి, ఆ మంట దగ్గరికి ఎవరు రానివ్వకుండా ఆ సెగనిస్తూ, శత్రువు వచ్చి నీ మీద దాడి చేయకుండా, నీ మీద శత్రువు వచ్చి పడుకోకుండా నివారిస్తూ, వారికి చీకటి కలగజేసి తీసుకొని వెళ్ళి శత్రువుని అంతమంది సముద్రంలో ముంచివేసి, శత్రువు సైన్యమునంతా ముంచివేయడానికి వెనకగా ఉంది. మహిమ మేఘం ఎక్కడ నీకు ఎండైనను నీ మీద వర్షమైన పడనీకు ఆయన రెక్కలు చాటిని భద్రపరచుకుంటా. కింద ఆయన చేతులుంచి ఆయన చేతుల మీద నేను నడిపించుకుంటా.
అంత జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు. మరి అంతగా జాగ్రత్తగా తీసుకుని వస్తే అంతమంది ఎందుకు చనిపోయారయ్యా అంటే, వారు తిరుగుబాటు చేసి వారు చేసిన దోషములను బట్టి, వారి అతిక్రమలను బట్టి వారు ఆకులు రాలినట్టుగా రాలిపోతారు. ముందుగానే చెప్పాడు అన్ని కూడా. ఆయనతో ఉండేటప్పుడు ఎలా ఉండాలి, ఆయనతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆయన మీ మధ్య ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అని ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులను అనుసరించి నడుచుకోవాలి. మీరు ఎలాగ ఉండాలి, అలా ఉంటేనే మీ వచ్చి నేను ఉంటాను. పరిశుద్ధంగా, యథార్థంగా, నిందారహితంగా, నిష్కలంకంగా ఆయనతో ఉండాలి. మరి అది కుదరలేదు మానవుడికి. అందుకే చెప్తున్నారు ఏమని, నీ యాకోబు దేవుడును నీ విమోచకుడను. యాకోబు యొక్క దేవుడును నీ విమోచకుడు. హల్లెలూయా. నిజం ప్రియులారా, యాకోబు దేవుడు నాకు నీ విమోచకుడు అని చెప్తున్నారు. ఎవరు విమోచకుడు? యాకోబు దేవుడు యొక్క విమోచకుడు. యాకోబుని ఎన్నడూ చేయి విడవలేదండి. తన తల్లిదండ్రుల నుంచి ఆయన బయలుదేరి వెళ్ళటం మొదలుపెట్టిన కానించి 16 తన మేనమామకి అతను వెళ్ళిపోవటం మొదలుపెట్టిన కానించి అరణ్యములోనే తండ్రి ఇల్లు విడిచి కొంత దూరం వెళ్ళాడో లేదో అప్పుడే దేవుడు ఎదురైపోయాడు. నా కుమారుడు ఎక్కడికి వెళ్తున్నావు నీవు? అయ్యా, నా అన్నకు భయపడి నేను పారిపోతున్నా, నా మేనమామ దగ్గరికి వెళ్తున్నా. అయ్యో, నా కుమారుడు ఈ దేశం అంతా నీకు ఇస్తానే, ఈ శ్వాసం అంతా నీదేనే, నీ తాత అయిన అబ్రాహాము ఇచ్చిన ఆ వాగ్దానం, నీ తండ్రి అయిన ఇస్సాకు ఇచ్చిన ఆ దీవెనలు అన్ని నీవే కదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, ఇదిగో నా అన్నకు భయపడి నేను వెళ్ళిపోతున్నా, నా మామ దగ్గర నేను పద్మనాభానికి వెళ్తున్నా అని యాకోబు చెప్పు. లేదు, నీకు ఇవన్నీ నేను ఇవ్వాలనుకుంటున్నా. అయ్యేవి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నేను అడిగింది మాత్రం నాకు ఇవ్వండి. ఏంటది? తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి నీడ, ఇవి ఉంటే నాకు చాలయ్యా. అయ్యో పిచ్చోడా, నీకు ఇచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలను ఏమైపోతాయి? నీ పితరులు పొందుకున్న అవన్నీ ఏమైపోతాయి? సరే, నీతో నేను వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు తోడుగా నేను వస్తాను. నువ్వు ఉన్న చోటల్లా ఆశీర్వదిస్తాను, వృద్ధి చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, తిరిగి మరిపడి ఇక్కడికే నిన్ను రప్పిస్తాను. దేవునికి మహిమ కలుగు. విడిచిపెట్టాడా దేవుడు? ఏదైనా తక్కువ చేశాడా? ఇతరులని బట్టి అతన్ని ఆశీర్వదించాను. ఎవరిని? లాబాను అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. యాకోబే అన్నాడుగా, లాబానే చెప్పాడు ఆ మాట ఏమని, నేను శకునం వేసి తెలుసుకున్నాను, దేవుడు నీకు తోడై ఉండి నీవు ఉన్నావు కాబట్టి నన్ను ఆశీర్వదించాడు అన్నాడు. యాకోబు కూడా అదే మాట అన్నాడు. ఏమని? నేను నీ దగ్గర వచ్చినప్పుడు కొద్ది మందగానే ఉంది, మరి ఈ రోజున విస్తారంగా ఆస్తి సంపాదించు, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. నా కష్టార్జితము, నా చెమట రూపాయి తీసుకోకుండా వెట్టి సాకిరి చేశాడు, పాలేరుతనం చేశాడు 14 సంవత్సరాలు. మిగిలిన 7 సంవత్సరాలైనా నాకు, నా పిల్లలకి నేను సంపాదించుకోవాలి అన్నాడు. నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు కూడా పెరుగుతున్నారు, ఎంతో కొంత మరి నేను కూడా వాళ్ళకి సంపాదించాలి కదా, ఎంతకాలం నీకు ఉడి సాకిరి చేయను అంటే, సరే అట్లాగే, ఏం కావాలో నువ్వే అడుగు అన్నాడు లాభం. అప్పుడు అన్నీ కూడా గొర్రెలన్నీ, మందలన్నీ కూడా తెల్లనివే ఉన్నాయి అతని దగ్గర, అన్ని తెల్లవే ఉన్నాయి. సరే, ఇవన్నీ తెల్లనే ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి పుట్టేవి, సారలుగా పుట్టి నావి తెల్లవని నీవే అన్నాడు. సరే అన్నాడు. యాకోబుని పలుమార్లు తన మామ మోసం చేశాడు, జీతాలు ఇవ్వకపోవడం. ఆ మోసం చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, యాకోబుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అన్ని బలిష్టమైన ఈ అన్ని సార్లే పుడుతున్నాయి, మచ్చలు కలిగినవి పుడుతున్నాయి. అది చూసి నేను లాభాన్ని మరిపడి వెళ్ళాడు, యాకోబు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఏదో ఇక్కడ నాకేదో మోసం జరుగుతుంది, నాకేదో నువ్వు ద్రోహం చేస్తున్నావు, కాబట్టి ఇక్కడి నుంచి ఈ పొడలు మచ్చలు కలిగినవన్నీ నాయి, తెల్లవన్నీ నీ అన్నాడు. సరే అట్లాగే కానీ అన్నాడు. మరిపడి అన్ని కూడా తెల్లయే పుట్టాయి. ఇక మందను చూసి తన బామర్దులు ఈర్ష్యపడత మొదలుపెట్టారు.
తన మామ అసూయ పట్టడం మొదలు పెట్టాడు. ఏంటి ఎంత సంపాదించాడు? ఏమీ లేకుండా చేతి కర్త వచ్చాడు, విస్తారంగా సంపాదించాడు. అక్కడ నుంచి దేవుడు ఇక వద్దు, ఇక వచ్చేయి అన్నాడు. అది కూడా ఎప్పుడు? యాకోబు తన తప్పుదమ్ము తను తెలుసుకుని, ప్రభువా మరి నా పరిస్థితి ఏంటి ఇక్కడ ఉంటే అన్నప్పుడు, ఇదిగో నీ తండ్రి ఇంటికి నువ్వు రా అన్నాడు. అప్పుడు వరకు కూడా దేవుడు విడిచిపెట్టలే యాకోబుని. మరిపడి యాకోబు బయలుదేరి వస్తుంటే మరీ మార్గ మధ్యలో మళ్ళీ అక్కడ ఎదురైపోయాడు. ఎందుకు? తన అన్న వస్తున్నాడు చంపేయటానికి, భయపడుతున్నాడు. తన ఆస్తిలో సగం సంపాదించిన దాంట్లో సగం ఇచ్చాడు అన్నాడు. అయినా సరే దేవుడు ఎదురై మరిపడి ఆస్వాదిస్తున్నాడు. ఇదిగో ఇదంతా నీదే, శ్వాసం నీకే ఇస్తున్నాను రా. హల్లెలూయా! ఎంత కృప కలిగిన, ఎంత ధన్యత అండి. యాకోబు యొక్క దేవుడు నీ విమోచుడిగా ఉంటాడు. నీకు ఎంత ధన్యత. యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించుడా? యాకోబుని దీవించిన దేవుడు నిన్ను ఈ రోజు దీవించుడా? యాకోబుని గొప్ప చేసిన దేవుడు నిన్ను ఈ రోజు గొప్ప చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆ దేవుడే ఈ దేవుడు. నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే ఈ దేవుడు. యాకోబుని ఆశీర్వదించిన దేవుడే నీ విమోచన. యాకోబుని ఏ విధంగా విమోచించాడో అదే విధంగా నిన్ను కూడా నా దేవుడు విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! నీవు జనముల పాలు కుడిచి రాజుల సంటి పాలు రాగేదవు. జనముల పాలు కుడిచి జనములకు శ్వాసము నువ్వు అనుభవిస్తావు. రాజుల సంటి పాలు నువ్వు త్రాగేదవు. అంటే పాలు తీసుకొచ్చి పోయటం కాదండి. పాలు అంటే 2 రకాలు. వాళ్ళ యొక్క ఆస్తులో వాటా కూడా వేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగు. జనముల శ్వాసము నువ్వు అనుభవిస్తావు. రాజులు సైతము నీ ముందుకు వచ్చి సాగిలపడతారు. వారు కలిగినవన్నీ ఈవులు నీకు ఇస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు కూడా నీ మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదావు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏ విధంగా కొనియాడగలం, ఆయన ఏ విధంగా మహిమపరచగలం, ఆయన చేస్తున్న కార్యములను బట్టి మనం పొందుకొని అనుభవిస్తున్న ఆ కృపను బట్టి ఆయన మనం వర్ధిల్ల చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనం వర్ధిల్ల చేసే కొలది కూడా ఆయన్ని మనం అంతకు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! 17వ వచనం చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇత్తడికి ప్రతిగా. చూసారా? ఇత్తడి రేట్ ఎంత, బంగారం రేట్ ఎంత? ఇత్తడికి ప్రతిగా బంగారం వస్తుంది, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! ఇత్తడికి ప్రతిగా బంగారం, ఇనుముకు ప్రతిగా వెండి, కర్రకు ప్రతిగా ఇత్తడి, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెస్తున్నారు. అని వెలగలివే, అత్యంత వెలగలిగినవి. ఇవి వెల తక్కువని కానీ వాటి తగ్గ వెలగలవి నీకు ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వృద్ధి చేయబోతున్నాడే, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నా దేవుడు. కింద వచ్చిన సమాధానము నీకు అధికారులుగాను, నీతి నీకు విచారణకర్తగాను నియమిస్తాను. దేవునికి మహిమ కలుగు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటి వరకు ఎదురాడారేమో, ఎక్కడికి వెళ్ళినా నీ మీద తిరుగుబాటు చేశారేమో, ఎక్కడికి వెళ్ళినా నిన్ను అపహాస్య పాలు చేసి దోచుకుని పంపించేశారేమో, ఇక మీద ప్రతి చోట కూడా సమాధానమే నీకు కలుగుతుంది. నువ్వు వెళ్ళి ప్రతి చోట కూడా సమాధానమే. నలుదిక్కులో కూడా నీకు సమాధానమే. నీ సరిహద్దులో సమాధానమే, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా సమాధానం నీకు కలుగుతుంది. నీతిని నీకు విచారణకర్తగా నియమిస్తున్నాడు. నీవు నీతిమంతుడుగా ఉంటావు, నీతిమంతురాలుగా ఉంటావు. నీ పైన విచారణ చేసేదే నీతి విచారణ చేస్తుంది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతికి రాజు. ఆయనే నీకు విచారణకర్తగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన దేవునికి మహిమ కలుగునుగా.
ఇక మీదట నీ దేశంలో బలాత్కారం అనే మాటే వినపడదు. నిజమే పిల్లరా. ఇక నుంచి నీ దేశంలో బలాత్కారం అంటే గొడవలు కానీ, దోచుకోవడం కానీ, ఇవన్నీ అల్లర్లు కానీ, బలాత్కారం ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన సంపాదన వ్యర్థం ఉపయోగం కానీ అవేమీ ఉండవు. అంతా కూడా సమాధానంగా ఉంటుంది. చూడే, ఇక నీ సరిహద్దులో పాడు అనే మాట గాని, నాశనం అనే మాట గాని ఇక వినపడదు. పాడైపోయేది కానీ, నాశనం అయిపోయేది కానీ నీళ్ళు ఉండదు. ఇక దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రక్షణయే నీకు ప్రాకారములని, ప్రఖ్యాతి నీ గుమ్మలని ఇక నుంచి నువ్వు చెప్పుకుంటావు. ఏమని? రక్షణయే నాకు ప్రాకారములు. రక్షణ అంటే ఎవరిచ్చే రక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే రక్షణ. యెహోవా నీ విమోచకుడుగా ఉన్నాడు కదా, ఆయన ఇచ్చే రక్షణ నీకు ప్రాకారముగా ఉంటది. ఇంకా ప్రఖ్యాతి నీకు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఖ్యాతి కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఆ ప్రఖ్యాతి నీకు గుమ్మమ్మలుగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నువ్వే చెప్పుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 14 వచ్చిన 14. చూడండి, ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధించారో, ఎవరైతే బాగా గాయపెట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే దోసుకున్నారో వారందరూ కూడా వారి యొక్క సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదారు. అంతేకాదు, వాళ్ళు నిన్ను తృణీకరించి అవమానించిన వారు వాళ్ళు వచ్చి నీకు సాగిలపడి నీ పాదాల పట్టమే కాదు, ఇక నీకు ఏం చెప్పి నీ పేరు వాళ్ళే ఏం పేరు పెడతారంటే, నీవు యెహోవా పట్టణమని, పరిశుద్ధ దేవుని సీయోనని, యెహోవా పట్టణం అని, పరిశుద్ధ దేవుని సీయోనని పేరు పెడతారు. అంటే దేవుడు నివసించే స్థలాలు. యెహోవా పట్టణము, దేవుడు అక్కడ నివసిస్తాడు. పరిశుద్ధ సీయోను, ఆయన నివసించే స్థలాలు. ఆ స్థలాలు పేరేనికి పెడతారంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగుగా. నీతో దేవుడు ఉన్నాడని, నీవు నివసించే చోటు అది పరిశుద్ధమైనదని, అది దేవుడు కోరుకున్నదని, దేవుడు నివసించే ఆ స్థలమని నీకు పేరు పెడతారు. దేవునికి మహిమ కలుగునుగా. 15. నీవు విసర్జించబడుటను బట్టి, దేశింపబడుటను బట్టి ఎవడును నీ మార్గాన్ని నిన్ను దాటి వెళ్ళట్లా. దేవుడు ఏం చెప్పుకుందంటే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నిన్ను శోభాతిశయంగా నిన్నే మార్చేస్తున్నాడు. బహుతరములకు సంతోషకరంగా నిన్ను మార్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 14 వచ్చిన. ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, అయ్యో దేవుడు నా మనవి ఆలకించట్లేదే, నా ప్రార్థనకు ఆయన చెవి ఎక్కట్లేదే, నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదే, నా ప్రార్థన జవాబు రావట్లేదే అని నీవు మానసికంగా బాధపడుతున్నావేమో. అంటే నీవు చేసిన క్రియలను బట్టి ఆయన కొంచెం దూరంగా ఉన్నాడేమో నీకు. అయితే సియోను ఏమంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మార్చి ఉన్నాడని అనుకొనుచున్నది. ఒక నిమిషం అండి. చూసారా పిల్లరా, సియోను అనుకుంటది. అంటే సియోను అంటే ఎవరో భక్తి, ప్రతిష్ట, సమర్పణ, వైరాగ్యంలో ఉన్నవా. సియోను ప్రతిష్ఠితులు. సియోను ప్రతిష్ఠిత అంటే వారు పెళ్లి చేసుకోకుండా దేవుని కోసమే సమర్పించుకున్నవారు, తమను తాము దేవునికి అర్పించుకున్నవారు. ఆ ప్రతిష్ఠిత సియోను ప్రతిష్టలో ఉన్నారు. ఆ సియోను అనుకుంటుంది, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, ప్రభువు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అని ఆ సియోను అనుకుంటుంది. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, ఒకవేళ నీవే అనుకుంటున్నావేమో, అయ్యా
ఇంతకాలం అయిపోయింది. ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావా? నా కష్టాలు, నా కన్నీరన్నీ చూస్తూనే ఉన్నావా? నా నిట్టూర్పులు, నా అంగలార్పులన్నీ వింటూనే ఉన్నావా? ప్రభువా, అయ్యా నన్ను దర్శించువా, నన్ను కరుణించువా అని నువ్వు ఏ మనసుతో నా ప్రభుని అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చిపోద్దా? వారైనా ఒకవేళ మర్చిపోతారేమో గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప వాత్సల్యత అండి దేవునిది. నిన్ను కన్నా తల్లి ఏదో రీతిలో నిన్ను మర్చిపోతేమో, నిన్ను కన్న తల్లి ఏదో ఒక దినమున నిన్ను మర్చిపోద్దేమో, కానీ వారైనా మర్చెదరుగా నేను నిన్ను మరువను. అది మన దేవుని యొక్క ప్రేమ. మన దేవుని యొక్క ప్రేమ ఏంటంటే అదే అండి. అందరూ యేసుబాబు యేసుబాబు యేసుబాబుని ఈ రోజు ఊరేగడానికి కారణం ఏంటంటే అదే. ఎవరి దగ్గర లేని ప్రేమ ఆయన చూపిస్తున్నాడు కాబట్టి. ఎంతో మంది లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆ ప్రేమను చూపించలేరు. దేవునికి మహిమ కలుగును. నా ప్రభువు చూపిన ప్రేమని ఎవరో చూపించలేరు, ఎవరు సాటి కూడా రాలేరు. దేవునికి మహిమ కలుగును. అంత గొప్ప వాత్సల్యం కలిగిన వాడు. తల్లి గర్భాన 9-10 నెలలు మోసి కన్న బిడ్డని పాలిచ్చి పెంచి, తన స్థాన్ని పాలిచ్చి పెంచి పెద్ద చేసిన బిడ్డ ఏదో ఒక రోజున తల్లి అయినా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను, నిన్ను ఎడబాయను అని చెప్పగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా నా ప్రభువైన యేసు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడము, ఇదిగో నువ్వు ఎక్కడో లేవు, ఎక్కడున్నా అనుకుంటున్నావు, నేను నిన్ను మర్చిపోయి అనుకుంటున్నావా? లే, ఇదిగో చూడు, నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నాను. నీ రూపం నేను రోజు చూస్తున్నా. ఎక్కడో చూసుకోవట్లా, నిన్ను ఎక్కడో ఉన్నావని నువ్వు ఎక్కడ దూరం ఉన్నాను చూడట్లా. ఎక్కడ చూసినా నా అరచేతిలో నిన్ను చెక్కున్నా, రోజు నిన్ను చూస్తే ఉన్నా. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు, అన్ని కూడా నేను చూస్తూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పగలరు ఈ మాట? చూడు, నిన్నెక్కడో నేను పెట్టుకోలా, కొంతమంది హృదయంలో పెట్టుకున్నాను, అక్కడ పెట్టుకున్నా అంటారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కనులకు ఎదురుగుండా పెట్టి చెక్కుకొని చేతుల్లోనే చూసుకుంటున్నాడు నేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నాయి. చూసారా, నీ ప్రాకారములు ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఉన్నాయి. అంటే నీ ప్రాకారం ఎప్పుడు కూడా కూలిపోకుండా నీ ప్రాకారం నువ్వే దిట్ట చేసుకోవాలి. నీ ప్రాకారం ఆధ్యాత్మిక ప్రాకారం, భక్తి ప్రాకారం నువ్వు ఎప్పటికప్పుడే కట్టుకుంటూ ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని ఎదుట నీ ప్రాకారం అంటే నీ జీవిత విధానం అంతా కూడా ఆయన ముందే ఉంది. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు. చూడండి పిల్లారా, నీ కుమారులేమో త్వరపడుతున్నారు నీ దగ్గర రావడానికి. రెండోది, నిన్ను ఇప్పటి వరకు బాధించి పాడు చేసి నాశనం చేసి ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇక నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోవటమే, దూరంగా నిన్ను విడిచిపెట్టి ఇక నీ దగ్గరికి కూడా రాలేరు వాళ్ళు. దేవుడే వాళ్ళని తరమైపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో చూడు, కనులెత్తి నలుదిశలో చూడు. అంటే నలుదిశలు అంటే 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, 4 దిక్కులో కూడా నువ్వు చూడు, కనులెత్తి. వీరందరూ కూడా కూడుకొనొచ్చు, వారందరూ కూడా కూర్చొని ఈ పరిచయంలోకి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 4 దిక్కుల నుంచి ఇదిగో నువ్వు చూడు, 4 దిక్కుల నుంచి చూడు, వీరందరూ కూడుకొని నీ దగ్గరికి వస్తున్నారు. అంతేకాదు, వాళ్ళందరినీ ఎలా ధరించుకుంటుంటే ఆభరణముగా. ఇప్పుడు మనం వేసుకున్న ఆభరణాలు అంటే ఒంటి మీద వేసుకున్నాయి. చైన్లు, గొలుసులు, ఇంకా నక్లెస్లు, వడ్డానాలు, ఇంకా చెవులే, ముక్కులే, మూతులే, ఇంకా
ఇవన్నీ ఇక మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా అలా ధరించుకుంటావు. ఎందుకని? నీవు అలంకరించబడుతున్నావు కాబట్టి, వారికి నువ్వు మాదిరిగా కనపడుతున్నావు కాబట్టి, నీ ప్రత్యేకించాడు కాబట్టి నువ్వు దేవుడు అందరిని కూడా నీవు ఆకర్షిస్తున్నావు. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుంది కాబట్టి, నువ్వు ఆ మహిమ ప్రకాశిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆకర్షించబడుతున్నావు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా నీ దగ్గరికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే నీకు అలంకరణగా ఉంటారు. నువ్వు వారిని ఆభరణంగా ధరించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుంటావు. ఇప్పుడు మనలో ఉండలేదులేండి, మనలో తీశారు, చాలా మంది పెట్టట్లేదు. చాలా మంది చూస్తాం పైనుంచి కింద వరకు బంగారంతో ఏదో వాళ్ళకు వాటి అలంకరించుకుంటారు. అన్నీ పెట్టిన తర్వాత వడ్డాను పెడితే దాని లుక్కే వేరు. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ అలంకరించిన వడ్డాను లేకపోతే దాని లుక్ రాదు. అన్నీ అలంకరించు వడ్డాను పెడతారు. ఆ విధంగా నీవు ధరించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ ఇలా జరుగుతాయని ఆయన ప్రమాణం చేసి ఎవరితో? ఆయన జీవము తోడని ప్రమాణము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన జీవము తోడని ప్రమాణం చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా పొందుకొని మనము అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 17వ వచనం. 17 అయిపోయిందా? 18, 19, 22. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నారు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నా, జనముల తట్టు నా ధ్వజమెత్తుతున్నా, వారు నీ కుమారులను, నీ కుమారులను ఎక్కడ? రొమ్మున నుంచి వచ్చేదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోపడి వచ్చేదరు, మోయబడదరు. రాజులు చూసారా? రాజులేమో నిన్ను పోషించే తండ్రులు గాను, వారి రాణులు నీకు పాలిచ్చి నిన్ను పెంచే దాదులుగాను మారిపోతారు. హల్లెలూయా. నీ బిడ్డలను ఎత్తుకునే వస్తారు. ఎక్కడ? రొమ్మునాంచుకొని భుజాన్ని ఎత్తుకుని రావటమే కాదు, రాజులు ఉన్నారే, రాజులు, వాళ్ళని పరిపాలించే రాజులు, ఆ రాజులేమో నిన్ను పోషించే తండ్రులుగా వాళ్ళు ఉంటే, వారి యొక్క రాణులు నిన్ను పెంచి పోషించే రాణులు దాదీలుగా ఉంటారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు. హల్లెలూయా. చూసారు పిల్లరా? ఎంతటి రాజైనా, ఎంత పేరు ప్రఖ్యాత, ఎంత గొప్పవాడైనా దేవుని ముందు సాగిలపడాల్సిందే. దేవునికి మహిమ కలుగును. ఎందుకు అంటే ఆయన యొక్క స్వరూపం నీలో ఉంది, ఆయన ఒక ప్రత్యక్షత నీలో ఉంది, ఆయన యొక్క మహిమ నీలో ఉంది, ఆయన ప్రకాశమాన్ నీలో ఉంది. నీవు ప్రకాశిస్తున్నావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ ముందు సాగిలపడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు కదా. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు, రాజులు, వారి యొక్క రాణులు కూడా వచ్చి నీకు సాగిలపడబోతున్నారు. అంతేకాదు, నీ పాదధూళి నాకెదరు అంటే వాళ్ళు వచ్చి నీ దగ్గరే పడి ఉంటారు, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అప్పుడు నేనే యెహోవాని నీవు తెలుసుకుంటావు అని చెప్తాను. ఇవన్నీ నువ్వు అనుభవిస్తావు. ఖండితం ఇది. ఆయన ప్రమాణం చేసుకున్నాడు, ఆయన జీవం తోడని ప్రమాణం చేసుకున్నాడు కాబట్టి ఇవన్నీ పొందుకొని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి ఆయన చెబుతూ అని మాట చెప్తున్నాడు. అప్పుడు నేను యెహోవాని చూడండి, దేవుడే ఆయనని, ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, ప్రభువే దేవుడని ప్రభు కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారందరూ ఏక ఎన్నడు కూడా అవమానం నందరు అని నువ్వు తెలుసుకుంటావు. నిజమే పిల్లరా? బలాఢ్యుల చేతిలోంచి ఏదైనా దోసుకుని వెళ్ళగలరా? ఏదైనా లాక్కుని వెళ్ళగలమా? వెళ్ళలేం.
అలాగా నిన్ను నా ప్రభు బలాఢ్యునిగా చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి చూసారా, మనకు ఇప్పుడు వరకు ప్రభువా నన్ను మర్చిపోయావా, నా ప్రార్థన ఆలకించట్లేదా అయ్యా, నా మనవి సేవ ఇవ్వట్లేదా ప్రభా, ఎంతకాలం అయిపోయింది మీరు దర్శించి ప్రభా, ఎంతకాలం ఈ శ్రమలు అనిపించాలి, బాధలు అనిపించాలి, కష్టాలు అనిపించాలి, ఈ కన్నీరు అన్నపానములుగా అయ్యా నేను పుచ్చుకొనిచున్నా ఎంతకాలం అయ్యా అని ముందుగా అడిగేవే ఈ మాటలు చెప్పక ముందు దానికి కారణం ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమని? మహోద్రేకము మహాపాపము చేత ఆ మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముక్తుడిగా ఉన్నా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపిస్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నిమిషం మాత్రమే నీకు దూరంగా ఉన్నాడు ఈ దేవుడు. అది కూడా ఎందుకు? నీవు చేసిన ఆ క్రియలను బట్టి, నీవు ఆయనకి మహోద్రేక కోపం కలిగించావు కాబట్టి ఆ కోపానికి ఆయన నిన్ను ఎన్నడూ విడిపోయేలా, కానీ నిమిషం మాత్రమే నీకు దూరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. నా తండ్రి నా తండ్రి ఏలా నా చెయ్యి విడిచివి. అప్పటి వరకు ఎన్నడూ కూడా చెయ్యి విడవని ప్రభువు చెయ్యి తండ్రి ఆ క్షణంలో విడిచిపెట్టేశారు. ఎందుకని? ఈయన అందరి పాపాలు ఆయన మీద పడిపోలుగా ఘోర పాపిగా మారిపోయాడు. పాపికి పరిశుద్ధునికి పొత్తు లేదు కదా. అందుకని ఆయన చెయ్యి విడిచేశాడంట. చెయ్యి విడంగానే ఈయన ఏమంటున్నాడు? నా తండ్రి నా తండ్రి ఏలా నా చెయ్యి విడనాడితివి. దేవునికి మహిమ కలుగు. ఆ నిమిషం మాత్రమే, ఆ నిమిషం మాత్రమే ఆయన చేయి పెడతాడు. తర్వాత మరిపడి చేయి పట్టుకుంటాడు ఆయన. అది శాశ్వతంగా కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో పాటు పక్కనుండే కృపాది. ఆయన సింహాసనమే నీ సింహాసనం, ఆయన రాజ్యమే నీ రాజ్యం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నిజమే పిల్లారా, నిమిషం మాత్రం కోపానికి ఆయన మహోద్రేకానికి నిమిషం మాత్రానికి నువ్వు తల్లడిల్లిపోతావే. మరి ఆయన నీకు శాశ్వతం దూరం అయిపోతే అగ్నిగుణమా? అగ్ని ఆరదు, పురుగు సావదా? ఏడుపులు, పెడబొబ్బలు, పండ్ల కొరుకుడు, రోదన, ధ్వని, అంగలార్ప, నిత్యము ఇక కోటాను కోట్ల సంవత్సరాలు అదే గత. ఎందుకండి మనకు అవి? మన దేవుడు మనకు విమోచకుడిగా ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనకు రక్షణ శృంగము, మన రక్షణ దుర్గము, మనకు ఎత్తైన కోట, మన అండ. ఆయన మనకు తోడు ఉండగా యాకోబు దేవుడు నీ విమోచకుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఇంకెందుకండి ఆలస్యము చేస్తావు? ఈ లోకము, ఈ పాపం ఎందుకండి? లోకం వైపు ఎందుకండి? అదంతా కూడా మాయ. లోకములో ఉన్నదంతా కూడా మాయ, మైకం కమ్ము చేస్తుంది అంతే. తన వైపు ఆకర్షించుకుంటది. లోకము అందంగా కనపడుతుంటది, ఆకర్షించుకుంటది. దాని వైపు చూడొద్దు. నిన్ను ప్రేమించేవాడు, నీకు వాత్సల్యత చూపేవాడు, నీ తల్లైన మర్చినా, నీ తండ్రి అని విడిచిన విడివని ఎడబాయిన వాడు, గర్భము మోసిన స్త్రీ అని నిన్ను మర్చిపోయినా, నీ తల్లి మర్చిపోయినా, ఈయన మరవనటువంటి వాడు, అరచేతిలో చెక్కుకున్నవాడు, ఇంత ప్రేమ చూపుతున్నవాడు. మరి ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండాలని నీ కోరిక లేదా? ఆయనతోనే ఉండాలి, కోటాను కోట్ల సంవత్సరాలు జీవించాలని నీకు ఆశ లేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 10వ వచనం, 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను. హల్లెలూయా. ఇది అండి ఆయన ప్రేమ. ఆయన కృప. పర్వతాలు పగిలిపోయినా, మెట్టలు దద్దరిల్లిపోయినా ఆయన కృప మాత్రం విడిచిపో.
సమాధాన విషయమై ఆయనకు నీకు మధ్య ఉన్న సమాధాన విషయమై ఆయన నిబంధన ఎన్నడూ కూడా తొలగిపోదు. ఆయన ఒకసారి నిబంధన చేశాడంటే అలా నిలిచిపోతాడు. నీవు పలిమార్లు ఆ నిబంధన నుంచి తప్పిపోతావేమో, కానీ ఆయన మాత్రం అలాగే నిలబడి ఉంటాడు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఆ నిబంధనలో ఆయన అలాగే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబుని ఎదురు చూసినట్లుగా యాకోబుకు తోడై ఉన్నాడు, ఆశ్రయించాడు, అన్ని చేశాడు. కానీ ఆ ఇస్తానన్న వాగ్దానం చేసిన ఆ నిబంధన నెరవేర్చడానికి ఆయన అక్కడే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. తిరిగి రా, నా దగ్గరికి రా, రా రా రా, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తా, గొప్ప జనంగా చేస్తా, నిన్నే ఆశీర్వదకరంగానే మార్చేస్తా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు నీకోసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నిబంధనలోనే ఆయన నిలబడిపోయి ఉన్నాడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడే యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. 11వ వచనం. ఓ ప్రజలారా, ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడిన వారులారా, మీరు ఆధార లేకున్నావా? నువ్వు ఇదిగో నీలాచలముతో నిన్ను కట్టడం కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టేదను, ప్రశిష్టమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడు వరకు బడుదువు. నీవిక ఎన్నడూ భయపడక్కర్లా. బాధించువారు నీకు దూరంగా ఉంటారు. భీతి నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినా వారు దేవుని వల్ల కూడరు. నీకు విరోధంగా గుంపు కూడివారు. హల్లెలూయా. ఎవరైనా గుంపు కూడినా వారందరూ కూడా నీ పక్షంగానే గుంపు కూడతారు. నీ శత్రుపక్షం ఎవరో గుంపు కూడరు, ఇక అందరూ కూడా నీ పక్షంగానే గుంపు కూడినట్టుగా నా ప్రభు చేయబోతున్నాడు. అసలు నిన్ను ఏ విధంగా అలంకరించబోతున్నాడండి? అసలు నీ కోట గుమ్మములు ఎలా ఉండబోతున్నాయి? నీవు ఎలా ఉండబోతున్నావు? నీలంజనముతో, నీలముతో, సూర్య కాంతముతో, ప్రశస్తము రత్నములతో నిన్ను అలంకరించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ ఆధ్యాత్మికతలో, భక్తి వరకు ప్రతిష్టలో నీవు ఆయనతో సరిసమంగా వెళ్ళినప్పుడు, ఆ అలంకరణలన్నీ కూడా నీకు అలంకరించబడినప్పుడు నీవు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటావు. అక్కడ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎంత జన సమూహం ఉన్నా నీవు మాత్రము ప్రత్యేకంగా కనపడుతూనే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నేను ముగింపుకు వచ్చాను. 11వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునకు, ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. దేవునికి మహిమ కలుగుగా. ఈ లోక రాజ్యం అంతా కూడా నా ప్రభు జయించబోతున్నాడు. ఇది యుగ యుగములు కూడా అది ఆయన యొక్క రాజ్యం, క్రీస్తు యొక్క రాజ్యంగా మారబడిపోతుంది. ఆయనే ఏలబోతున్నాడు, ఆయన పరిపాలించబోతున్నాడు. అప్పుడు జయించిన నిన్ను అది కొన్ని పట్టణాలకు, కొన్ని దేశాలకు అధికారిగా నియమించబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా,
మరి ఈ లోకాన్ని జయించాలి అంటే నీవేం చేయాలి? నా ప్రభు ఈ లోకాన్ని జయించాలంటే నువ్వేం చేయాలి? నా ప్రభు నీకు సమస్తమును ఆయనకు తండ్రి ఏదైతే ఇచ్చి ఉన్నాడో అవన్నీ కూడా ఆ అధికారములన్నీ కూడా అవన్నీ కూడా ఆ ఈవులన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీవు లోకాన్ని జయించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీవు లోకాన్ని జయించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అదే లోకమును జయించటం. దేవునికి మహిమ కలుగుగా. నీకు ఆయన ఇచ్చిన ఈవులన్నీ కూడా తిరిగి ఆ మహిమ అంతా కూడా నీకు ఇచ్చిన మహిమను నువ్వు తీసుకొని వెళ్ళి మరిపడి లోకాన్ని జయించి తీసుకుని వెళ్ళి మరిపడి ప్రభులో మిళితమైపోవాలి. ఆ మహిమ నీకు ఇచ్చిన మహిమ తిరిగి అక్కడికి చేరుకోవాలి. అదే లోకాన్ని జయించు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, తెలుసో తెలియకు మనం ఎక్కడైనా తప్పిదము చేసేవేమో, దేవునికి ఏమైనా విరుద్ధమైన మనలో ఉన్నవేమో, వాటిని మనం కడుక్కొని మనము ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన మన అంతకంతకు మహిమపరుస్తూ ఉంటాడు. ప్రకాశం మనం ఆయన యొక్క ప్రకాశం మన మీద ప్రకాశించినప్పుడు మనము కూడా ఆయనలాగా ప్రకాశిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమములు గల యాకోబు నీ దేవుడినగు నీ విమోచకుడననియు నీవు తెలుసుకున్నట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. ఎంత గొప్ప గొప్ప, ఎంత వాత్సల్యతండి. ఆయన ప్రేమ ఇంత అంతని చెప్పలేము. అనుభవించే కొందుగా ఇంకా లోతులోకి తీసుకుని వెళ్తారు. మరి ఆ ప్రేమను పొందుకుందామా? ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడదామా? ఆయన ఇచ్చిన ప్రతి ఈవులు పరిపూర్ణంగా మనము మన బిడ్డలు తరాలు అనుభవిద్దామా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ పునరుత్థాన దినమందు ఈ రోజున మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు అంటూ